పంచాయతీ ఎన్నికల్లో విచిత్రాలు జరుగుతున్నాయి. అధికారుల తప్పిదాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో 45 పంచాయతీలు ఉన్నాయి. శంకరాయపల్లి పంచాయతీ ప్రత్యేకతను చాటుకుంటోంది. శంకరాయపల్లి తక్కువ జనాభా ఉన్న పంచాయతీగా రికార్డుల్లోకి ఎక్కింది. శంకరాయపల్లిలో 85 మంది జనాభా ఉండగా కేవలం 64 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీలో మొత్తం 8 వార్డులున్నాయి. ఒక్కో వార్డులో 8 లేదంటే 9 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇక్కడ యాదవ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. బీసీలు మాత్రమే ఉండగా పంచాయతీ సర్పంచ్ 4 వార్డులు ఎస్టీకి కేటాయించారు. మరో 4 వార్డులు మాత్రం బీసీలకు కేటాయించారు. సర్పంచ్ పదవికి ఎవరు పోటీ చేస్తారు? 4 వార్డులకు అభ్యర్థులు ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తమ గ్రామం ఇస్తున్నారని మండిపడుతున్నారు. కౌరంపేట గ్రామ పంచాయతీ ఉన్నాడు. మాది 17వ వార్డు. ఇది మాది రెవెన్యూ విలేజ్ అయినప్పుడు చిన్న గ్రామ పంచాయతీలు చేయాలన్నప్పుడు రెవెన్యూ విలేజ్ అయినందుకు మా ఊరు గ్రామ పంచాయతీకి వెళ్ళిపోయింది. దాంట్లోకి వెళ్ళి అది మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది. ఇది గ్రామ పంచాయతీ అయింది. ఇది గ్రామ పంచాయతీ అయిన తర్వాత ఈ ఊళ్ళో ఎస్సీ ఎస్టీలు ఎవ్వరు లేరు. బీసీలు తప్ప ఏరే కులమే లేదు. గిడిచిపెట్టి ఇప్పుడు ఎస్టీకి రిజర్వేషన్ అని సర్పంచ్కి వచ్చింది. 4 వార్డులు ఎస్టీకే వచ్చినాయి. మరి మేము ఇప్పుడు బీసీలము మేము ఏం చేయాలి? ఈ ఊరికి సర్పంచ్ వద్దనుకున్నారా అధికారులు? మరి ఏమనుకున్నారు? ఎందుకు ఇట్లా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసి ఎందుకు స్పందిస్తలేదు? దీని మీద మేము మస్తు సార్లు చెప్పినాం, మీడియా ద్వారా చెప్పినాము, అవి ఇచ్చినాము, అప్లికేషన్లు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము, కలెక్టర్ కూడా ఇచ్చినాము. ఎవరు ఇచ్చినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. మరి ఇది మళ్ళీ మేము ఊళ్ళో ఉండాలనా లేదా? మమ్మల్ని ఎందుకు అలాగే చేసిరు? చేసినప్పుడన్నా మున్సిపాలిటీలో కలిపినా మాకు ఇబ్బంది ఉండకుండా ఈ ఊరు చిన్నగా చేసి మమ్మల్ని అడవిపాలు చేసినట్టు చేసారు. మా ఊరు చిన్న ఊరును మంచి అభివృద్ధి చేసుకోవాలని మా కోరికలు అన్నీ ఉన్నాయి. తెలంగాణలో అతి చిన్న గ్రామ పంచాయతీగా చేశారు. ఎందుకంటే ఓటింగ్ లిస్టు మాది ఓన్లీ 65 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఏముంది పరిస్థితి అంటే ఈ 65 ఓట్లు ఓన్లీ కాదు, బీసీ ఒకే కుటుంబం చెందింది, ఒకే యాదవ్ కుటుంబానికి చెందిన బీసీ ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఇక్కడ మన సర్పంచ్ అభ్యర్థి వచ్చేసి ఎస్టీ మహిళకి ఇచ్చారండి, రిజర్వేషన్ ఇచ్చారు. అట్లే మా ఊర్లో 65 ఓట్లని 8 వార్డులుగా విభజించారు. 8 వార్డుల్లో మళ్ళీ అందులో 4 ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు, 4 ఏమో బీసీ ఇచ్చారు. వాళ్ళ నివాసాలు కానీ మా ఊర్లో చుట్టుపక్కల కూడా సంబంధం కూడా లేదు. క్యాండిడేట్స్ కూడా లేరు మా ఊళ్ళో, ఎస్సీ క్యాండిడేట్స్ కూడా లేరు. కాబట్టి మేము సర్పంచ్ అభ్యర్థిని ఎవరిని ఎన్నుకోవాలో మా ఎస్టీ అభ్యర్థి లేనందుకు మేము అసలు సర్పంచ్ ఏ విధంగా వేయాలో మాకు అర్థమవుతలేదు. అందులో 8 వార్డుల్లో కూడా 4 ఎస్టీకి ఇచ్చారు, 4 ఎస్టీకి ఇచ్చి 4 బీసీకి ఇచ్చారు. మేము ఎస్టీ వార్డు మెంబర్ కూడా లేరు కాబట్టి 4 బీసీ వార్డు మెంబర్ ఉన్నారు కాబట్టి ఈ 65 ఓట్లలో కానీ మేము పోలింగ్ చేసుకుంటే ఓన్లీ 31 ఓటు మాత్రమే పోల్ అవుతున్నాయండి. మాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజకీయ నాయకులకు ఇప్పుడు ఓటు వినియోగించుకున్న అభ్యర్థుల పని ఉంటేనేమో ప్రతిసారి వస్తారు పోతారు. ఇప్పుడు మాత్రం ఎవరు రావడం లేదు, చేయడం లేదు. ఎందుకంటే మా గ్రామంతో ఎవరికీ పని లేదు. ఎందుకు రావడం లేదు? ఉన్న 65 ఓట్లు వీళ్ళు సచ్చిరా బతికిరాని కూడా వాళ్ళకి తెలియకుండా అయిపోయింది. మా గోస కానీ మా గోడు కానీ కలెక్టర్ కూడా చెప్పుకున్నాం లేదు, ఎవరు చేయలేదు.